అయితే ఇక్కడ మోదీ గారు కూడా అదే విషయంలో ఎప్పుడూ కూడా నేను నాది పూచి ఎవరికి అన్యాయం జరగదు నాది పూచి అని కూడా మోదీ గారు ఈ సందర్భంగా మరొక్కసారి పార్లమెంట్ సాక్షిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తర దక్షిణ తూర్పు చిన్న పెద్ద భేదభావాలొద్దు, నైష్పత్తిక పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు, నారీ శక్తి హక్కును ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం తీసుకుందాం, క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే వేసుకోండి, విపక్షాలకు ఇది మనం నిన్న మొన్నటి నుంచి కూడా మాట్లాడుకుంటాం. క్రెడిట్ ఎక్కడ భాజపాకు వెళ్ళిపోతుందో అనే ఈ తాపత్రయం అంతా కూడా. ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, మహిళా రిజర్వేషన్ల డీలిమిటేషన్ సవరణ బిల్లుపై లోక్సభలో ప్రసంగం. ఒకవేళ ఇది చట్టసభల్లో మహిళలకు కానీ ఇది ఆమోదం పొందకపోతే అదే బీజేపీ ప్రయత్నించింది కానీ కావాలని వెనక్కి తీస్తుందని మహిళా ఓటర్లు అందరూ కూడా బీజేపీకే పట్టం కడతారు. ఇక్కడ ఆయన అదే చెప్పాడు, ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, నాకే బెనిఫిట్ అవుతుంది, మీకు కాదు, నాకే ఇన్ ద సెన్స్ మా భాజపా మిత్రపక్షాలకి అన్నట్టుగా. సో నాది పూచి ఖచ్చితంగా ఇది డీలిమిటేషన్ చేద్దాము, మహిళలకి చట్ట సవరణ కల్పిద్దాము, 33% రిజర్వేషన్ కల్పిద్దాము, 100 సీట్లు కాస్త 150 సీట్లు అయితే 150లో 3వ వంతు 50 సీట్లు కాబట్టి 50 సీట్లు మహిళలకే దక్కుతాయి. ఒక్కసారిగా ఈ నారీ శక్తిని ఏదైతే ఇక్కడ చూడండి, గతంలో నారీ శక్తి హక్కును ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, అంటే సవరణ చేసుకొని దాని ప్రాయశ్చిత్తం చేసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చూద్దాము అనేది ఇక్కడ ప్రధాని గారి పిలుపు. సో ఈయన ఈ విధంగా పిలుపు చేసి భేదభావాలొద్దు అని ప్రకటిస్తుంటే ఆమోదిస్తే ప్రజాస్వామ్య అంతమే. ఈవిడెవరూ కాదండి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక వాద్రా. ఇక్కడ చూడండి, ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమైపోతుందంట. అంటే ఒక మతంకి ఒక రకమైన రూలు, ఒక రాష్ట్రంకి ఒక రకమైన రూలు, ఒక మతంకి ఎన్ని పెళ్ళిళ్ళు, ఒక మతంకి ఒకటే పెళ్ళి, ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమీ అంతమవ్వలేదు. కేవలం డీలిమిటేషన్ జరిగితే మహిళలకు చట్టసభల్లో హక్కుని కల్పిస్తే అంతమైపోద్దంట ఈవిడ. చూడండి ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడుతున్న వైనం. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులు తేలుస్తారు, ప్రభుత్వానికి ఎందుకెంత తొందర, లోక్సభలో గలమెత్తిన విపక్షం. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎందుకెంత తొందర అంటున్నారు. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులు తేలుస్తారని ప్రియాంక అంటున్నారు. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కల్పితాం అనుకూలమే అయినా చూడండి ఓకే అంటూనే మళ్ళీ చొరక. నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను విపక్షం పేర్కొంది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని నిలదీసింది. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లుల్లో చర్చల్లో వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పక్ష నేత గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష సభ్యులు మాట్లాడారు. అంటే వీళ్ళకి డీలిమిటేషన్కు నో, చట్టసభ మహిళా సవరణ 33%కు ఓకే, డీలిమిటేషన్ వల్ల మీకేంటి నష్టం అంటే రేపు జమేలి ఎన్నికలు వస్తే 2029లో జరిగితే వీళ్ళ రాష్ట్రాలు ఏవైతే పట్టున్నాయో ఆ పట్టు కోల్పోతారు. అప్పటికి 2 ఏళ్ళు, ఇప్పుడు తమిళనాడు ఉంది, 26లో ముఖ్యమంత్రి అయితే 29 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నట్టుగా, అక్కడ నష్టమేగా, ఇంక 2 ఏళ్ళు పోయిందిగా, తినడానికి అవ్వదుగా. ఇలాంటి ఆలోచనలతో వీళ్ళు నో అని చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడ దాని వరకు రిజర్వేషన్లకు కాంగ్రెస్తోనే శ్రీకారం. మహిళా రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ హయాంలోనే మొగ్గతొడిగింది. తర్వాత కాలంలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన చట్టం అమలుకు రాహుల్ గాంధీ 2018లోనే ప్రధానికి లేఖ రాశారు. సభలో రాహుల్ని ప్రధాని అవహేళన చేసినా ఇంటికి వెళ్ళాక ఆయన సూచనలనే పాటిస్తారు. ఇదంట రాహుల్ గాంధీ గారు ఏవైతే సూచనలు చేస్తారో ఆయన అవహేళన చేసి మరలా ఆయన పాయింట్లు తీసుకునే అమలు చేస్తారంట. ఈవిడ చెప్తున్న వైనం చాలా సందర్భాల్లో ఆయన్ని అవహేళన చేయడం కాదు, అరే నేనంత అమాయకంగా ఎంత బ్లండర్గా ఎలా మాట్లాడుతున్నారు అని కేంద్ర మంత్రులు చాలామంది, మీకు నాయకత్వ లక్షణాలు, నాయకత్వం లోపించింది, సరైన నాయకుడిని ఎన్నుకోండి, పార్టీ కుటుంబేతర వ్యక్తులను ఎన్నుకుంటే అవుతుంది అని చెప్పగానే ఖర్గే గారిని ఎంచుకోవడం జరిగిందని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఒక సీతారాం యేచూరి, ఒక పివి నరసింహరావు గారు, ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశారు. ఆయన ప్రణబ్ ముఖర్జీ, ఇలాంటి మేధావులు సేవ చేశారు, బట్ వాళ్ళకి ప్రాధాన్యత దక్కలేదు అనేది చాలా సందర్భాల్లో భాజపా నాయకులు విమర్శ చేశారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పిన సూచనలే మరలా పాటిస్తారని చెప్పి ఈవిడ చెప్పడం అంత హాస్యాస్పదంగా ఉంది. మొత్తం ప్రణాళిక అంతా అమిత్ షాదేనని, ఒకవేళ చాణుక్యుడే బతికి ఉంటే ఆయన రాజకీయ కుటిల రాజుని చూసి ఉలిక్కిపడేవారని చెప్పారు.
జనగణన పూర్తయితే ఓబీసీల సమాజం ఎంత పెద్దదో తెలిసిపోతుందనేదే మోదీ భయమని ఎద్దేవా చేశారు. చర్చను గొగోయ్ ప్రారంభిస్తూ ఈ బిల్లు పేరుతో నియోజకవర్గాల పునర్విభజన దొడ్డిదారిని బలవంతంగా చేయడానికి ప్రభుత్వం ఈ రూపంలో ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే ఎంతగా చేసినా కూడా ఇది అమలు అవుతుంది, సక్సెస్ అయిపోతుంది అనేది ఒక 100%. ఎందుకంటే ఇక్కడ దీనికి నారీ శక్తిని ఏదైతే ఉందో చట్టసభలకు సంబంధించి మహిళా రిజర్వేషన్లతో పాటు ఇది కూడా అయిపోతుంది, డౌట్ లేదు. సో మ్యాక్సిమం వాళ్ళ కెపాసిటీ మెజారిటీ ఉంది, మూజువాణి ఓటు ద్వారా వీళ్ళకి నెగ్గించుకుంటారు, చట్టసభల్లో ఇది అయిపోతుంది. వీళ్ళు ఎంత గలమెత్తినా ఎక్కడ భాజపాకు పేరు వచ్చేస్తుందో మోదీ గారు అన్నట్టుగా అది జరిగినా ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఇకపోతే ఇక్కడ ఒక వార్త చూడండి. మోదీ గారు చెప్పిన మాటలోనే ఏ రాష్ట్రానికి సీట్ల శాతమూ తగ్గదు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలని విమర్శించారు, హెచ్చరించారు కూడా. కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు, మీరే నష్టపోతారు, విపక్షాలకు ప్రధాని హెచ్చరిక. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్, లోక్సభ నియోజకవర్గాలు 50% పెంపు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. చెప్పాం కదా, ఏప్రిల్ 16, 17, 18 అగ్గి రాజేస్తున్నారు, దద్దరిల్లబోతుంది లోక్సభ ఈ 3 రోజుల్లో. ఆల్రెడీ నిన్న 16వ తేదీన ప్రవేశపెట్టారు, 17వ తేదీ ఇవాళ కూడా ఘాటుగా చర్చ జరగబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 28 నుంచి 38, 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26 పెరుగుతాయి, తమిళనాడులో 39 నుంచి 59, కర్ణాటకలో 28 నుంచి 42, కేరళంలో 20 నుంచి 30, అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరుగుతాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు తలా 0.05% అదనం. 50తో పాటు 50.05% అదనంగా సీట్లు, అంటే ఒక్కొక్క సీటు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, 50% పైన. మళ్ళీ లోక్సభలో వివరించిన హోంమంత్రి అమిత్ షా 12 గంటల చర్చ, నేడు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్కు పట్టుబట్టిన విపక్షం, 104 మంది గైర్హాజరు, తేలిగ్గా నెగ్గిన సర్కారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు 104 మంది గైర్హాజరయ్యారు? మీరు వాళ్ళు తెప్పించుకోవచ్చు కదా, ఒక విప్ పాస్ అయ్యి ఒక గజెట్ పాస్ చేయొచ్చు కదా, అందరూ రావాలి ఓటు వేయాలని. ఎందుకు ఇక్కడ అంటే ఇది ఒక రాజకీయ కోణమే. కేవలం ఎన్డీఏ భాగస్వాపక్షాలకి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న తాపత్రయంతో క్రెడిట్ అంతా వాళ్ళకు వెళ్ళిపోతుందనే భయంతోనే ఈ విధంగా ఉన్నారు. అలాగని మహిళా బిల్లుని వ్యతిరేకిస్తే మొదటికే నష్టపోతారు. అందుకే ఎన్డీఏ భాగస్వాపక్షాలతో కూడిన భాజపా మోడీ 1.0, మోడీ 2.0, మోదీ 3.0లో కూడా ఒక్కొక్క టర్ము ఒక్కొక్కలాగా సంచలన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంది. అది భాజపా కంటిన్యూస్గా భాజపా జెండా రెపరెపలాడడానికి కారణభూతమవుతుంది. ఇక్కడ చూడండి, లోక్సభ సీట్లు పెంచడం వల్ల రాష్ట్రాలకు ప్రస్తుతం లభించే సీట్ల శాతంలో ఎలాంటి మార్పు ఉండదు అని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల లోక్సభలో 50% సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ మరొక్కసారి చూస్తే అన్నిటికి కూడా 50% సీట్లు పెరుగుతాయి. దక్షిణాదిలో ఇంకా సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరాదిని ఎక్కువైపోతాయి. అన్ని రాష్ట్రాలకి 50%. దానివల్ల పెచ్చిపోయి జనాభా లెక్క ప్రకారం చేయట్లేదుగా. జనాభా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు పెరిగిన జనాభా ప్రకారం హైదరాబాదులో సుమారుగా 1.5 కోటి జనాభా ఉంది. దాని లెక్క ప్రకారం ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు అవ్వాలి? ఒక 20 లక్షలు, 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో జనాభా ఉంటే లోక్సభ నియోజకవర్గం. ఆ లెక్కను చూస్తే హైదరాబాద్ సిటీలోనే ఎన్ని నియోజకవర్గాలు అవ్వాలి లోక్సభ నియోజకవర్గాలు? అలా చేయట్లేదు కదా. 50% యావరేజ్ అన్నిటికీ పెంచుకుంటూ వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే దక్షిణాది నుండి మద్రాసు, చెన్నై, బెంగళూరు మహానగరాలు, హైదరాబాదు, విజయవాడ, అమరావతి, అలాగే కోయంబత్తూరు, అలాగే కొచ్చి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే ఇంకా ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలే అవ్వాలి. సో ఇది మొత్తం మీద ఈ విధంగా నడుస్తుంది.